పెద్ద జోక్ ఏంటంటే మేమే అందరిని అడుక్కుంటూ వస్తున్నాము. మమ్మల్ని కూడా జనాలు అడిగి ఇటు పోవాలా అటు పోవాలా అని వెళ్ళిపోతున్నారు. అదే అనమాట ఇవాళ జోక్. స్టార్టెడ్ జర్నీ. పైన ఎవరన్నా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. టైం ఎంత అయింది? 11:08 అయింది కరెక్ట్గా. ఇంటికి ఏ టైంకి వస్తామో చూద్దాం. మమ్మీ పోగా కప్పేసింది కెమెరాకి. ఉంది ఉంది మనసుకి ఆదులంగా పోయి కలుపుకునేట్టు. పులిహోర కావాలా నేనా? ఎస్ 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 యమ్మీ Oh, no, 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 no. A few moments later. Madam, sir. Madam, ante. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళ వ్లాగ్లో మీరు ఒక మంచి వీడియో చూడబోతున్నారండి. అదేంటి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్లేస్ స్వర్ణగిరి. మరి స్వర్ణగిరికి వెళ్ళాలి అంటే సపరేట్ వెహికలే మాట్లాడుకొని వెళ్ళాలా, లేకపోతే ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎటు వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. పులిహోర కావాలనేనా? ఎస్ 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 యమ్మీ అలాగే ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా, అప్పుడే ఇది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. నాలాగా ఎవరైనా ఒంటరిగా తిరగాలి అనుకున్నా, లేదా ఇలా బస్సులెక్కి ఆటోలెక్కి పోవాలి అన్నా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్పచ్చు. సో పొద్దున్నే లేచిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఇలా పులిహోర కలిపేసుకొని పొద్దున్నే టిఫిన్ ఉప్మా అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత లంచ్ కోసం పులిహోరను కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. అక్కడ ఏం దొరుకుతాయో ఎక్కడ ఏముంటాయో మనకేం తెలియదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మనం సేఫ్టీగా ఉంటే బెటర్ అని చెప్పేసి 2 బాక్సులలో ఇలా పులిహోర సర్దేసుకున్నాను. ఈ పులిహోర బాక్సులలో సర్దే కంటే కూడా కిందనే ఎక్కువ పోసానేమో అనిపించేసింది. యాక్చువల్గా మేము పొద్దున్నే 8ంటికి లేచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. లాస్ట్ బ్లాగ్ చూశారు కదా, ఆ రోజు బర్త్డే పార్టీకి వెళ్ళి ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని పడుకునేసరికి 11 దాటిపోయింది. అందుకు లేట్గా లేచాము. 7:45 అయిపోయిందనమాట. ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇదిగో మనకు జర్నీలు అంటే పడవు, కడుపులో బాగా తిప్పేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అస్సలు పని చేయలేను. మన చార్మినార్కి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే వామిట్ అవ్వకుండా ఒక టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను తిన్న తర్వాత. ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరిపోతున్నామండి. స్టార్టెడ్ జర్నీ. పైన ఎవరన్నా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. టైం ఎంత అయింది? 11:08 అయింది కరెక్ట్గా. ఇంటికి ఏ టైంకి వస్తామో చూద్దాం. ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాతనే మనకి ఆటో ఫెసిలిటీ ఉంటుంది, లేకపోతే మనం ఓలా కానీ ఉబర్ కానీ బుక్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు నడిచొచ్చి అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి అన్నమాట, ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. షేర్ ఆటోకి వచ్చేసి మనకి 20 రూపీస్ తీసుకున్నారు. మనకు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఇక్కడ నాకైతే టికెట్ లేదండి, ఆధార్ చూపించి టికెట్ తీసుకున్నాను. మా వినలకైతే 25 రూపీస్ టికెట్ తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చి మెట్రో స్టేషన్లో దిగాము. ఎర్ర బస్సు దిగి ఇప్పుడే మెట్రో ఎక్కడానికని వెళ్తున్నాము. ట్రైన్ ఎక్కడానికి ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయంట, అందుకు చాలా రద్దీగా ఉంది. మెట్రోలో టికెట్ తీసుకోవడానికి కూడా మనకి ఆల్మోస్ట్ 10 మినిట్స్ పైనే పట్టినట్టుంది. అండ్ అలాగే అక్కడ ఏదో స్కానింగ్ కూడా పెట్టారు. మనము జర్నీలు చేయడమే ఫస్ట్ టైం కదా, మనకు అవన్నీ తెలియదు. మనం డైరెక్ట్గా స్కాన్ చేసి పేమెంట్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుందంట. మనకైతే అవన్నీ తెలియదు కాబట్టి మూసుకొని పోయి టికెట్ తెచ్చుకుంటేనే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి మనకు మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఓహో ఇలా దిగాలని తెలియక అలా దిగేసామని డైలాగ్ వేసుకుంటాడు ఎవడం.
కదా మియాపూర్ టు సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే ఒకే ట్రైన్లో వెళ్ళలేమండి. అమీర్పేటలో ట్రైన్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ బుజ్జమ్మ చూసారా, వీడియో తీస్తుంటే తొంగి తొంగి చూస్తుంది. ఆ పక్కన ఆంటీ అయితే కొట్టేదానిలానే ఉంది. అమ్మో, ఇక చూశారు కదా, అమీర్పేటలో మేము ట్రైన్ దిగినప్పుడు జస్ట్ ఒక క్లిప్ తీశాను. ఎంత రష్ ఉన్నారంటే చాలా అంటే చాలా రష్ ఉన్నారు. కాకపోతే మెట్రో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో అలా గడిచిపోయింది. ఎస్కలేటర్ ఎగ్జిట్ ఎట్టయినా ఒకటే కదా. దీనికి పెట్టడానికి లేదా కార్డు? 12:46 దీనికి రిటర్న్ వచ్చినప్పుడు రావచ్చు కదా. ఎక్కడ దిగినాం? సికింద్రాబాద్ JBS. పరేడ్ గ్రౌండ్స్ అనేదో ఉంది బోర్డర్. అక్కడ దిగేసి బయటికి వచ్చి ఇప్పుడు పోయి బస్ ఎక్కుదాం. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ఎగ్జిట్ ఏదో, ఎంట్రీ ఏదో, ఎటుపక్క దిగితే ఎటుపక్క పోతామో కూడా తెలియదు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా పోండి, ఓకేనా? అతనే ముందుకు వచ్చిన తర్వాత గ్రీన్ లైన్ అనేసి ఉంటారు, దాన్ని పట్టుకొని వచ్చేయండి. ఆ పక్కకు వచ్చిన తర్వాత ఇట్లా మనం అటు నిల్చుంటే రైట్ సైడ్కు రావాలి. ఎవరిని ఒకరిని అడగండి, చెప్తారు. చెప్పకపోతే ఇంకొకరిని అడగండి. తిరుపతి కొండకు ఉన్నట్టు చాలా మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్సలేటర్ లేదు, పాడలేదు. ఇగో చూడండి, అబ్బాయి నుంచి దిగి వచ్చినాం. కింద చాలా చాలా మెట్లు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు JBS బస్ స్టాండ్కి పోయే బస్సు ఎక్కాలి. పైనుంచి అయితే కిందికి వచ్చినాము. ఇక్కడ బస్సులు ఏడ ఆగుతాయో తెలియదు. ఆడ సిగ్నల్ పడి ఆగుతుంది. పెద్ద జోక్ ఏంటంటే మేమే అందరిని అడుక్కుంటూ వస్తున్నాము. మమ్మల్ని కూడా జనాలు అడిగి ఇటు పోవాలన్నా అని వెళ్ళిపోతున్నారు. అదే అనమాట ఇవాళ జోక్. పోసుకున్నాం, పాప కింద పోసుకునింది షుగర్. జర్నీ చేసి వచ్చేసరికి నోరు ఆరకపోయింది. ఈ పిల్లోడు ఆ చెరుకు గడ్డలు వచ్చేసి వెనకాల ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇస్తున్నాడు, ఐస్ వేయకుండా. సరే అని చెప్పేసి షుగర్ కేన్ జ్యూస్ తాగాము. 20 రూపీస్ గ్లాస్ అంట. ఇదిగో చూస్తున్నారు కదా, మనం మెట్రో స్టేషన్ దిగి కొంచెం నడుచుకుంటూ ముందుకు అలాగే వస్తే JBS బస్ స్టాప్ పక్కనే ఉంటుందండి. వాకబుల్ అంతే, తొందరగా వచ్చేయచ్చు. ఇలానే ఉంటుంది JBS జూబ్లీ బస్ స్టాప్ అంటారనమాట దీన్ని. ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా 23 నుంచి మనకి ఈ ప్లాట్ఫామ్స్ కనిపిస్తూ ఉంటాయి. మాకు ఏం చెప్పారంటే 13th ప్లాట్ఫామ్ దగ్గర యాదగిరిగుట్ట బస్సులు ఆగుతాయి అని చెప్పారు. ఇక్కడ లాస్ట్ వరకు చూస్తే 14 లాస్ట్ ఉందన్నమాట. ఓకే, అటు పక్క ఉన్నాయేమో అని చెప్పేసి అక్కడి నుంచి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ దగ్గర షాప్స్ చాలా ఉన్నాయండి. మీకు ఎక్కడన్నా ఆకలేసింది అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఏదైనా కావాలి అంటే తినేసి మీరు బస్ ఎక్కేయచ్చు. ఆ తర్వాత 12th ప్లాట్ఫామ్లో కూడా యాదగిరిగుట్ట బస్సులు ఉన్నాయి. అండ్ మాకు చెప్పింది ఏంటంటే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే భువనగిరి, స్వర్ణగిరి దగ్గర ఆగవు అని చెప్పారు. కాబట్టి నార్మల్ పల్లె వెలుగు బస్సులే ఎక్కాలి అని చెప్పారు. 12th అండ్ 13th ప్లాట్ఫామ్లో యాదగిరిగుట్ట బస్సులు ఉంటాయి. ఆ బస్సులు ఎక్కితే మనకు భువనగిరి, స్వర్ణగిరి అని చెప్పినట్లయితే 70 రూపీస్ టికెట్ కొడతారండి. నేనైతే ఆధార్ చూపించేసి ఫ్రీ టికెట్ తీసేసుకున్నాను. మనం డైరెక్ట్గా మన ఏరియా నుంచి సికింద్రాబాద్ JBSకి బస్సులో కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకి టైం అంతా కూడా జర్నీలోనే అయిపోతుంది. మనకు బస్సు వచ్చేసి టెంపుల్ దాకా వెళ్ళదనమాట. మెయిన్ రోడ్లో ఇక్కడ ఆపేస్తారు. ఇందాక నేను రోడ్ చూపించాను కదా, అక్కడ రోడ్డు క్రాస్ చేసి ఈ పక్కకు వచ్చేస్తే అక్కడే కొబ్బరికాయలు సేల్ చేస్తూ ఉన్నారండి. అక్కడ తీసేసుకుంటే 30 రూపీస్. అదే పైకి వచ్చి ఇక్కడ టెంపుల్లో తీసుకుంటే 60 రూపీస్ అని చెప్పి వేరే అమ్మాయి చెప్పింది. అందుకని చెప్పి అక్కడే కొబ్బరికాయ తీసేసుకున్నాము. ఆ తర్వాత షేర్ ఆటోస్ చాలా ఉన్నాయి. టెంపుల్ దాకా తీసుకొచ్చినందుకు 20 రూపీస్ తీసుకుంటున్నారు ఈచ్ పర్సన్. సో షేర్ ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గర దిగిపోయాము. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:15, 3:30 అయినట్లుంది. ఆ టైంలో కూడా ఫుల్ రష్ ఉన్నారు.
అండ్ ఇక్కడ షేర్ ఆటోస్ ఎక్కే దగ్గర కూడా ఒక చిన్న హోటల్ ఏదో ఉందండి. ఎవరికైనా మనం ఫుడ్ క్యారీ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా అక్కడ ఫుడ్ తీసేసుకోవచ్చు. అండ్ లోపల కూడా చిన్న చిన్న ఏవో క్యాంటీన్స్ ఉన్నట్టు ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్కింగ్కి వచ్చేసి ఎక్కడో వే చూపిస్తున్నారు. చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అంటే వీకెండ్స్లో వెళ్ళొద్దు అని చెప్పైతే క్లియర్గా చెప్పొచ్చండి. వీక్ డేస్లో వెళ్ళొచ్చు కావాలి అంటే. మేము కూడా వీక్ డేస్లో వెళ్దాం అనుకున్నాం, కానీ మా పిల్లల్ని వేసుకొని ఇంత జర్నీ చేసి ఇన్ని బస్సులు ట్రైన్లు మారి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అందుకని పిల్లల్ని ఇంట్లో మా వారి దగ్గర ఉంచేసి నేను వినీల మాత్రమే వెళ్ళాము. మనం లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళంగానే ఇలాగా మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. మనకు అలిపిరిలో ఎలాగైతే శ్రీవారి పాదాలు ఉంటాయో అలాగా ఇక్కడ పెద్దగా పాదాలను అరేంజ్ చేశారు. చాలా బాగుంది. చాలా క్రౌడ్ కూడా ఉంది. ఫోన్ ఏదో పైకి నిల్చోబెట్టి అలా తీశాను కాబట్టి క్యాప్చర్ అయింది, కానీ లేకపోతే క్యాప్చర్ అవ్వదు. ఆ తర్వాత సేమ్ నాకు ఇలా మెట్లెక్కుతూ వెళ్తూ ఉంటే అలిపిరి మెట్లే గుర్తొచ్చాయి. మనకు తిరుపతిలో తిరుమలలో ఎంత క్రౌడ్ ఉంటుందో అంత క్రౌడ్ ఉంది. అండ్ మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడైతే దశావతారాలు మనకు దర్శనమిస్తాయండి. మొత్తం అన్ని అవతారాలు కూడా పాలరాతితో చేశారు. చాలా బాగున్నాయి. చాలా ప్లెజెంట్గా అనిపించింది. రామావతారం, కృష్ణావతారం, బలరామ అవతారం, నరసింహ, అండ్ అలాగే కల్కి, ఇలా చాలా మొత్తం దశావతారాలన్నీ కూడా ఇక్కడ మనము కవర్ చేసేయచ్చు. వామన అవతారం చూసారా ఎంత బాగుందో, పాలరాతితో చేసిన అవతారం అనమాట. ఈ మూర్తి వచ్చేసి మనకు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ప్రతి చోట ఇక్కడ పీపుల్ చాలామంది అడ్డున్నా సరే వాళ్ళ ఫేసెస్ రాకుండా తీయటానికి ట్రై చేసేసాను. మీకు వీడియో నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అప్పుడే వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి అంటే ఈజీగా 5000 దాకా ఉంటుంది. పోను రాను కలిపి మనకి అంత ఖర్చు లేకుండా మనము ఓన్లీ ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళినట్లయితే ఫ్రీగా కూడా వెళ్ళి రావచ్చు. కాకపోతే ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అనేది చాలామందికి తెలియదు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికైనా రీచ్ అయితే వీడియో యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మీరు ఎంత బాగా లైకులు కొడితే అంత బాగా రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అండ్ అలాగనే ఇది వచ్చేసి ప్రధాన గోపురం అనమాట. పైన కలశాలు చూస్తున్నారు కదా, ఈ కట్టడం అంతా కూడా ఇలా రాతి కట్టడంలానే ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము సెల్ ఫోన్ అనేది ఇంకా ఆపేయాలి. లోపల వీడియో తీయడానికి అలో లేదు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ టికెట్స్ కౌంటర్ కూడా చాలా రకాలు ఉన్నాయి. 1000 రూపీస్ పే చేస్తే కన్నా వాళ్ళకి 4 మెంబర్స్కి దర్శనం టికెట్ వస్తుంది. అండ్ అలాగే మనకి స్వామివారి ఫోటో, ఒక వస్త్రము, ఒక లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నారు 1000 రూపీస్కి. అలా కాదు అనుకుంటే 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంది. అది కాదు అనుకుంటే 300 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంది. అది కూడా వద్దు అనుకుంటే హ్యాపీగా సర్వదర్శనంలో కూడా వెళ్ళిపోవచ్చండి. బట్ ఇలా క్రౌడ్ ఉన్నప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోవడం ఈజీ. ఎందుకంటే అందరూ డబ్బులు పెట్టి టికెట్ తీసుకుంటే క్రౌడ్ తక్కువగా ఉంటుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి 50 రూపీసే కదా ఏముంది అని చెప్పేసి అందరూ కూడా టికెట్ కొనేస్తూ ఉన్నారు. కాబట్టి సర్వదర్శనం కొంచెం ఫ్లో ఉంది. క్యూ చాలా పెద్దగా ఉంది. బట్ ఎక్కడా కూడా ఆగట్లేదు అనమాట. నడుస్తూనే ఉన్నాం కంటిన్యూగా. మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టిందిలేండి క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి మనకి 1 అవర్ పట్టింది. వెంకటేశ్వర స్వామి మూర్తి అయితే చాలా బాగున్నారు. చాలా పెద్దగా ఉన్నారనమాట. చాలా హైట్ ఉంది విగ్రహం వచ్చేసి. మనము అంటే కంపల్సరీ దర్శించుకోవాల్సిన క్షేత్రమే, కానీ ఇలా క్రౌడ్ ఉన్నప్పుడు అంత అవసరం లేదేమో అని నా ఫీలింగ్. నేనేంటంటే సరే, నాకు మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఫ్రైడే నైట్ నాకు వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చారు. అది కూడా నిజపాద దర్శనం. మనం తిరుమలలో చూస్తాం కదా, అలాగా నేను స్వర్ణగిరి వీడియోస్ ఇన్స్టాలో యూట్యూబ్లో చూసినప్పటి నుంచి కూడా నాకు స్వర్ణగిరి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. మరి ఎందుకు అలా నాకు కలలో కనిపించిందో తెలియదు వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆగకుండా వెళ్ళిపోయాను అనమాట. సరే ఏదైతే అదైంది, నేను వెళ్ళాలి అని లోపల సంకల్పం చేసుకున్నాను. లాస్ట్ మొత్తానికైతే వెళ్ళిపోయి వచ్చాము. ఇదిగో ఇక్కడే ఉంటారండి స్వామివారు. మనకు లోపల లేదు కదా, ఇది గోపురం ముందు చూసారా, అక్కడ శంకు చక్రం ఉంది కదా, దాని కిందనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయనను కూడా దర్శనం చేసేసుకోండి. ఇదే వీడియోలో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మ్యాక్సిమం మనము మొత్తం అక్కడ ఉన్న మొత్తం కూడా వీడియోతో షూట్ చేసేసాను. మనం ఇలా దర్శనం చేసుకొని అంతా వచ్చేసిన తర్వాత ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఈ గేట్లో నుంచి బయటికి రాగానే మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. చాలా హైట్లో ఉన్నారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పక్కనే ఇక్కడ గంట కూడా ఉంది, టంగ్ టంగ్ అని. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. గంటను కొట్టడమేమో కానీ వాళ్ళే తన్నుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది చూసారా, అలాంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. టికెట్ కట్టి
మనము ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ పక్కనే మనకు విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటారు కదా. ఇది వచ్చేసి అటు పక్కనే ఉంటుంది. చాలామందికి తెలియట్లేదు. వీడియోలలో చూసి విష్ణుమూర్తిని కనిపిస్తున్నాడు కదా, ఎటెళ్ళాలి అని అడుగుతున్నారు. పక్కనే ఇది ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. అంటే ఓపెన్ స్పేస్ లాగా కనిపించదు. జనరల్గా బయట నుంచి చూస్తే అదొక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. దాంతో వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. జస్ట్ మనం ఎగ్జిట్ అయ్యి బయటికి రాగానే పక్కకే ఉంటుందండి. అండ్ అలాగే మనకు అక్కడే టాయిలెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం కాసేపు కూర్చోవాలి, లేదంటే తీసుకెళ్ళిన ఫుడ్ తినాలి అంటే కొంచెం అటు పక్కకి ఒక హాల్ కూడా ఇచ్చారు. ఎంటీ హాల్, ఫ్యాన్స్ చక్కగా అన్నీ ఉన్నాయి. అక్కడ కావాలి అంటే ఎవరైనా సరే ఫుడ్ తినేయచ్చు. అండ్ అలాగే రెస్ట్ రూమ్స్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. అమ్మో, నేను అనుకున్నాను దేవుడి దర్శనానికే కాదు దీనికి కూడా ఇంత పెద్ద క్యూ ఉందా అని చెప్పేసి. ఇలా అయితే మొత్తానికి ఆ టైంలో మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చాము. మేము తీసుకెళ్ళిన పులిహోర మాత్రం అలాగే బ్యాగులలో ఉంది. ఏం చేసాము అన్నది ఇంకొంచెం సేపు ఆగితే మీకే తెలిసిపోతుంది. దర్శనం చేసుకొని రాగానే మనకి ఇలాగా పులిహోర ప్రసాదం కూడా ఇస్తున్నారండి. మన ఇంట్లో ఎన్నిసార్లు తిన్నా, ఎంత తిన్నా సరే టెంపుల్లో ఇచ్చే ఆ ప్రసాదం టేస్టే వేరబ్బా. ఎవరికైనా ఇలాంటి ఇష్టాలు అంటే టెంపుల్ పులిహోర ఇష్టం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇలా మనము అక్కడ విష్ణుమూర్తి గారు పడుకొని ఉంటారు కదా పవలింపు సేవలో, పాలకడలి అని చెప్పచ్చు. అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇవి వచ్చేసి 2 స్టెప్స్, అంటే కింద నార్మల్గా గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంది. అండ్ అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది. ఫస్ట్ అయితే మేము సరే పైనుంచి వ్యూ చూద్దాము అని చెప్పేసి పైకే వెళ్ళాము. పైనుంచి చూసాము. చూస్తున్నారు కదా క్రౌడ్, ఇంత క్రౌడ్ ఉంది. అది కూడా ఎప్పుడు 3-4 ఆ టైంలో. ఆ తర్వాత ఇది నైట్ వ్యూ బాగా ఉంటుంది అని చెప్పారు. మేమేమనుకున్నామంటే సరే ఒక 6 కల్లా లైట్స్ వేస్తారు కదా, లైట్ వ్యూ కూడా చూసేసి డైరెక్ట్గా అప్పుడు వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. బట్ అదైతే కుదరలేదండి. ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ కదా, అంత తొందరగా చీకటి పడట్లేదు. ఆల్మోస్ట్ చీకటి పడి లైట్లు వేసేసరికి 7 అయిపోతుంది. 7కి మనం ఇక్కడ చూసి అప్పుడు ఆ షేర్ ఆటో ఎక్కి ఆ తర్వాత బస్ కోసం వెళ్ళి అప్పటికి రష్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనమాట. అందుకోసం అంతసేపు అయితే ఆగలేదు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మేము 5:15 కల్లా రిటర్న్కి బయలుదేరిపోయామన్నమాట. అలా అయితేనే మీకు టైం అనేది పర్ఫెక్ట్గా సేవ్ అవుతుంది, లేకపోతే కష్టము. అక్కడ మేము సేమ్ ప్రాసెస్ అండి. మనం వచ్చేటప్పుడు ఎలాగైతే వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ప్రాసెసే. టెంపుల్ నుంచి బయటికి వెళ్ళంగానే మనకు షేర్ ఆటోస్ ఉంటాయి. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ మెయిన్ రోడ్లో వదిలేస్తారు. అక్కడైతే బస్సెస్ అన్నీ ఆగుతున్నాయి. ఎక్స్ప్రెస్లు కూడా ఆగుతున్నాయి. ఆగవు అని చెప్పారు కానీ ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా ఆగుతున్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చే క్రౌడు అక్కడ ఎన్ని బస్సులు వచ్చినా ఫిల్ అయిపోతున్నాయి. అంతమంది బస్సులు ఎక్కుతున్నారు కానీ అక్కడ మంది తగ్గట్లేదు, బస్సులు వచ్చేవి ఫిల్ అయ్యే పోతున్నాయి అన్నమాట. కాబట్టి ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు బస్సెస్లో రావాలి అనుకున్నప్పుడు లేట్ నైట్స్ వరకు పెట్టుకోకండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి రావడానికి ఒక 4 hours టైం పడుతుంది. కాబట్టి దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ఎర్లీగా మనం రిటర్న్ అయిపోవాలి. అందుకోసం మేము అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. సో బాయ్ స్వర్ణగిరి అని చెప్పేసి బయలుదేరిపోతున్నాం. మనకి ఎదురుగా పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఆ బోర్డు ఉంది. బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు. ఇలా అయితే రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇక్కడ షేర్ ఆటో ఎక్కేసాము. మేము రిటర్న్ అయ్యే టయానికి చెప్పాను కదా 5:15 అయింది అని చెప్పి. అప్పటికే బయట బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు పక్క నుంచి వచ్చే కార్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి వెళ్ళాలి అనుకున్నట్లయితే. మొత్తానికైతే అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము, గంట సేపు పైనే వెయిట్ చేసాము బస్సుల కోసము. బస్సు ఎక్కి ఆ తర్వాత మేము ఈసారి సికింద్రాబాద్ జేబీఎస్ రాకుండా ఉప్పల్లోనే మెట్రో ఉంది అని చెప్పేసి ఎక్కువ మనకు అటు నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ ఎక్స్ రోడ్ అని వస్తాయండి. నో ప్రాబ్లం, ఆ బస్సులు ఎక్కేయండి. ఆ బస్సు దిగంగానే పక్కనే మనకు మెట్రో ఉంటుంది. మెట్రో ఎక్కేసి మనం ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఏరియాకి వచ్చేసేయండి. ఆ తర్వాత ఏంటి ఇక్కడ చూసి వీళ్ళు సినిమా థియేటర్లో ఉంటున్నారు అని అనుకుంటున్నారా? కాదండి, షేర్ ఆటో. ఇది ఇంత కలర్ఫుల్గా ఉంది, అందుకే యాక్చువల్గా నాకు ఓపిక లేదు. బట్ సరే అదంతా కలర్ఫుల్గా ఉంది, ఆటో చూపిద్దాము అని చెప్పేసి షేర్ ఆటో ఎక్కాము. అక్కడ షేర్ ఆటో ఎక్కి దిగిపోయి ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి. ఈ షేర్ ఆటో ఇంటి దాకా రాదు, ఇది కూడా రోడ్ పైన ఆపేస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ఇంటికి వచ్చేయాలి. మొత్తానికైతే మేము బయలుదేరింది 11:08 బయలుదేరితే మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. టోటల్ ఖర్చు వచ్చేసి జనరల్గా మనకేంటంటే మొత్తం మనము మనీ పెట్టుకొని వెళ్ళాలి అంటే మనకి సమ్ ఏరియా నేను
చెప్పకూడదులేండి ఈ ఏరియాలో ఉన్నాము అని చెప్పేసి. మా ఏరియా నుంచి మేము వెళ్ళి రావడానికి ఒక పర్సన్కి 400 రూపీస్ కట్ చేయింది. ఇన్ కేస్ నాకు టికెట్ ఉంది, ఏమంటారు, ఆధార్ ఉంది కాబట్టి అలా ఆధార్ ఉన్న వాళ్ళు ఓన్లీ బస్లోనే ట్రావెల్ చేస్తే మనకి జస్ట్ 40 రూపీస్తో మనము స్వర్ణగిరి విజిట్ చేసి రావచ్చు. అండ్ అలాగే స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్ట 15 కిలోమీటర్సే అండి. మీరు ఎర్లీగా జర్నీ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళిపోయి అక్కడ యాదగిరి గుట్ట చూసుకొని ఆ తర్వాత రిటర్న్లో స్వర్ణగిరి చూసుకొని వచ్చేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, 2 కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ అక్కడే ఉన్నాయండి. ఎక్కడ స్పూన్ అయితే ఉందో అక్కడ స్పూన్ అక్కడే ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు ఓపిక ఉంటే ఆ రోజు చేసుకోవటం, లేదంటే నెక్స్ట్ డే చేసుకోవటమే అయిపోతుంది. ఇప్పుడు మనకి లోపల ఆకలి రాముడు పిలుస్తూ ఉంటాడు. మేము పులిహోర డబ్బాలలో వేసుకొని బ్యాగులలో వేసుకొని ఊరంతా తిప్పుకొని వచ్చాం, కానీ దాన్ని ఎక్కడా యూజ్ చేయలేదు. అదొక మూతబరువు అనిపించింది. అండ్ అలాగే మనకు టెంపుల్లో కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది, బట్ మధ్యలో ఎక్కడైనా దాహం వేస్తే కష్టం అవుతుంది కదా అని 2 వాటర్ బాటిల్స్ కూడా వేసుకున్నాము. ఇదంతా మూత బరివే అయిపోయింది మాకు. ఇంటికి వచ్చిన తర్వాత సరే ఫాస్ట్గా ఏమైపోతుంది అని ఆలోచిస్తే ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి లేదు. అందుకోసం అని చెప్పి ఇంటికి రాగానే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. తప్పదు కదా, మనం ఎంత టైర్డ్ అయిపోయినా సరే ఆడవాళ్ళు ఇలాంటి పనులన్నీ చేయక తప్పదు. ఇడ్లీ పెట్టుకున్నాక ఇడ్లీ ఏమైనా ఊరికే తినేస్తారా, దానికోసం మళ్ళీ చట్నీని కూడా మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగా మనము ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీలకి చట్నీ వేసేస్తున్నానండి. పేరుకు ఇడ్లీ తొందరగా అయిపోతుందని అందరూ అంటారు, కానీ మెయిన్ థింగ్ ఒకటి ఎవరు ఆలోచించారో, ఈ ఇడ్లీ ప్లేట్లు కడిగినప్పుడే ఉంటుంది అసలైన చిరాకు. సింకు నిండా అవే ఉంటాయి. అవన్నీ కడిగేసరికి అబ్బా ఇడ్లీ అనవసరంగా వేసుకున్నామేమో అనిపిస్తుంది. కాకపోతే ఎలాగో ఇవాళ కడగం కదా, ఇప్పుడు తిని పడుకోవడమే కాబట్టి ఆ సింక్లో అవి అలా ఎదురు చూస్తూ ఉంటాయి నన్ను ఎప్పుడు కడుగుతారా అని చెప్పేసి. కాబట్టి నో ప్రాబ్లం, నెక్స్ట్ డే కడుగుతాం కాబట్టి ఇబ్బంది లేదు. మరి మీకు ఎలా అనిపించింది, ఇదేమైనా కొంచెం యూజ్ఫుల్ అనిపించిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మా వారు అడుగుతున్నారు ఏంటి తినేది కూడా వీడియో తీసుకుంటున్నాం అంటే, లేదు యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి అనుకున్నాను ఇక్కడ. ఎందుకు అంటే పులిహోర డబ్బాలు తెగ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి ఊరంతా తిరిగి వచ్చి హోమ్ ఫుడ్ మళ్ళీ హోమ్లోనే తింటున్నాము అన్న విషయం వీళ్ళకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి కెమెరా ఆన్ చేసుకొని మళ్ళీ తింటున్నాను. నేను కెమెరా ఆన్ చేసుకుంటే మా వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా, అప్పుడే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఓకేనా, అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.